ఆ రోజు జస్ట్ మాకు మండే ఫీజు రియంబర్స్మెంట్ నుంచి కాలేజ్ లేదు కాబట్టి నేను వెళ్ళలేను, లేకపోతే నేను తనతో పాటు బస్సు ఉండేదాన్ని. ఓకే. తనతో ఎప్పుడు కూడా కలిసి ట్రావెల్ కలిసి అంటే తను రాలేదండి. ఆ రోజు మీరు మిస్ అయ్యాను నేను జస్ట్ బికాజ్ మండే మాకు కాలేజ్ లేదు, నేను రాలేను. సాటర్డే నాకు చికెన్ పాక్స్ అవ్వడం వల్ల నేను థర్స్డేనే కాలేజ్ వెళ్ళినాను. మళ్ళీ రాను మమ్మీ, నేను వెనస్డే హాలిడే ఉంది రేపు వస్తాను, వెళ్దాంలే అని చెప్పినాను. అప్పటి వరకు అంతే. తర్వాత ఇట్లా ఈ న్యూస్ వచ్చేసరికి నేను మండే మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయాను చెల్లి. అంటే ఒక విషయం, కూరగాయలు మార్కెట్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు కూడా పట్టించుకోలేదు. అంటే ఈ రోజు కూడా అందరూ ఎందుకు వచ్చారంటే రోడ్ జరిగి ఉంటే ఈ రోజు ఇది జరిగేది కాదు. ఇప్పుడు కూడా ఎందుకు ఇంతమంది లైఫ్స్ పోయేవి కాదు. మేము ఇప్పుడు కూడా ఎందుకు పట్టించుకున్నారంటే అది గవర్నమెంట్ బస్. అవును, ముందు జరిగింది అదే కదండి. ఇప్పుడు లైఫ్ తీసుకొని వస్తారా? మేము మొన్న కూడా మాట్లాడే, నేను ఎవరు తీసుకొని వస్తారు చెప్పండి ఇప్పుడు మా చెల్లిని? మీ ఫ్యామిలీ మెంబర్ ఒక పర్సన్ కూడా హాస్పిటల్ దగ్గర ఫైట్ చేశారు. అవును, మా మామయ్య అరిచిరు. ఏం చేస్తాం చెప్పండి? అరిచిన నో యూజ్, మాకు ఏం లేదు. మీరు అసలు అమ్మాయిని చూసేది, అమ్మాయి ఎట్లుంటుండే, ఎట్లా అయిపోయిందని నేను చూడలేకపోతున్నా. ఫోటో ఒకసారి చూపిస్తారా? అఖిల ప్రియది గ్యాలరీ మొత్తం ఎప్పుడు రెడీ అయ్యి ఫోటోస్ దిగేటోళ్ళమండి. చూడండి, మీ పక్కన ఉన్న ఆ పర్సన్ అఖిల ప్రియ, అఖిల వాళ్ళ అన్నయ్య. గ్యాలరీ మొత్తం ఫోటోస్ అండి. ఫోటోస్ అంటే ఇష్టం తనకు, రెడీ అయ్యి ఊరికే దిగేటోళ్ళము, ఒకరికొకరు ఉండేటోళ్ళం. మొత్తం బ్రేక్ అయిన ఫోన్ వాడింది. 8 months బ్రేక్ అయిన ఫోన్ వాడింది. అలా వద్దు అన్న తను ఉన్నప్పుడే కొనియండి అని చెప్పి కాలేజ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ కాలేజ్ లో జాయిన్ అయింది. తర్వాత ఫోన్ మొన్న వద్దంటే కూడా మామయ్య వెళ్ళి తీసుకొని వచ్చుకున్నారు. లైక్ దివాళీలో సేల్ ఉంది, తీసుకో, నీకు యూజ్ ఉంటది, ఇరిగిపోయిన ఫోన్ తో ఎన్ని రోజులు ఉంటావు అని చెప్తే తీసుకొని వచ్చి తను రాకపోతే లైక్ ఈ వీక్ లో స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, బట్టలు కావాలి, ఫోన్ అట్లనే తీసుకొని పోతా అని చెప్పేసి వచ్చింది. ఇట్లా అయిపోయింది.